హలో అండి అందరికీ. మా అమ్మ వాళ్ళ చేలో ఏమేమి కూరగాయలు వేశారో చూపిస్తా చూసేయండి. కూరగాయలన్నీ కూడా చేలో కింద పక్క వేశారండి. పై పక్క మాత్రం గెడ్డి ఉంటుంది. ఒక లైన్ వంకాయ చెట్లు, మిడిల్లో మాత్రం మొత్తం టమాటా చెట్లు నాటారు. ఇంకా చుట్టూ కంచిలాగా వేసి వాటి మీద చిక్కుడుకాయ చెట్లు, కాకరకాయ చెట్లు అయితే అల్లిచ్చారు. చూపిస్తా చూడండి. ఇదంతా వన్ సైడ్ మాత్రమే. చిక్కుడుకాయలు అయితే 2 రకాలు ఉన్నాయండి. ఒకటైతే నార్మల్‌గా మనం ఎప్పుడు చూసేయి. ఇంకోటైతే దబ్బగా పెద్దగా ఉన్నాయి. ఇంకో సైడ్ అయితే సొరకాయ చెట్టు అల్లిచ్చిందండి. సొరకాయ అయితే లేతగా ఉంది. వీటితో గారెలు గానీ, కర్రీ గానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సొరకాయ పిందెలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదంతా కూడా ఒక సైడేనండి. మీకంతా చూపిస్తా చూడండి. ఇలా చుట్టూ సొరకాయి, కాకరకాయి, చిక్కుడుకాయలతో అయితే అల్లిచ్చారు. కనిపించేదంతా మా అమ్మ వాళ్ళదే. టమాటా చెట్లలో అక్కడక్కడ పాలకూర కూడా వేశారు. ఆకుకూర అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. పప్పులోకి గానీ, చపాతీలోకి గానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టమాటాలు కోస్తున్నాను. మనకు మార్కెట్‌లో అయితే హైబ్రిడ్ టమాటాలు దొరుకుతాయి. ఇవైతే నాటు టమాటాలు. వీటితో పచ్చడి గానీ, కర్రీ గానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూరగాయ చెట్లన్నీ మా అమ్మ, మా నాన్న ఇద్దరు కలిసి వేసుకున్నారు. ఎంతైనా ఇలా పండించుకొని తింటే ఆ టేస్ట్, ఆ ఫీలింగ్, ఆనందమే వేరు. నాతో పాటు పిల్లలు కూడా కూరగాయలు కోయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకో సైడ్ అయితే గుమ్మడికాయ చెట్టు ఉంది. ఇప్పుడిప్పుడే 2, 3 పిందెలు కూడా వచ్చాయి. ఇంకా కూరగాయలన్నీ ఇలా ఒక క్లాత్‌లో వేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.